వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తమపై వరంగల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆమెకు వివరణ ఇచ్చారు. 16 పేజీల లేఖను మీనాక్షికి అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్కు సంబంధించిన అన్ని విషయాలను ఆ లేఖలో ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్కు ఇచ్చిన లేఖలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి అన్ని విషయాలను పేర్కొన్నారు కొండా దంపతులు. ఒక్కో నేత గురించి ప్రత్యేకంగా లెటర్లో ప్రస్తావించారు. వరంగల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ సారయ్య తలదూర్చుతున్నట్లు తెలిపారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేత ఇందిరాను, పార్టీ క్యాడర్ను టార్చర్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. నాయని రాజేందర్కు ఎన్నికల్లో సహాయం చేయగా ఇప్పుడు తమనే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. 2009 నుంచి వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ ఓటమికి నాయని రాజేందర్ రెడ్డే కారణమని కొండా దంపతులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి క్రషర్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని విమర్శించారు. మరోవైపు తాము రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని లేఖలో ప్రస్తావించారు. తన మంత్రి పదవి పోతుందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్లపై చర్యలు తీసుకోవాలని మీనాక్షి నటరాజన్కు కొండా సురేఖ, మురళి కోరారు. వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, కొండా దంపతులు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం కొండా సురేఖ, అదేవిధంగా కొండా మురళి మీనాక్షి నటరాజన్ 9:30 గంటల ప్రాంతంలో హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వర్గపోరుకు సంబంధించి ముఖ్యంగా కొండా మురళి ఎందుకు మీడియాకి మాట్లాడారు, కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి కుట్రలేంటి, ముఖ్యంగా సురేఖ కేంద్రంగా నేతలు ఎందుకు కుట్ర చేస్తున్నారు, ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు అనేది దాదాపు 16 పేజీల లేఖను ఆమెకు అందజేశారు. ఇవే కాకుండా మరికొన్ని నేతల పైన ఫిర్యాదు సంబంధించి కూడా వ్యక్తిగతంగా లిఖితపూర్వకంగా కూడా రాష్ట్రంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ వరంగల్ రాజకీయాల వేడి అయితే కొనసాగుతా ఉంది. కొండా మురళి అయితే ఇతర నేతల పైన టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కొండా సురేఖను టార్గెట్ చేస్తూ అక్కడ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఇతర నేతలు చేస్తున్నటువంటి కుట్రలను అయితే లేఖలో వివరించారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది, ఏ నేత ఏం చేస్తున్నాడు అనేది ప్రధానంగా నియోజకవర్గాల వారికి ముఖ్యంగా వ్యక్తుల పేర్లతో ఏం చేస్తున్నారు అనేది సవివరంగా ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇందిరాను బీఆర్ఎస్ లో గెలిచి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు, అక్కడ ముఖ్యంగా పాత కాంగ్రెస్ నేతలను ఏ రకంగా టార్గెట్ చేసి వేధిస్తా ఉన్నాడు అనేది ప్రధానంగా చెప్పారు. మరోవైపు నాయని రాజేందర్ రెడ్డి సైతం 2009 నుంచి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకుడయ్యారు. ఆయన ఎన్నికల్లో మేము సహకారం అందించాం, ఆయన ఇప్పుడు ఆయన మాపై బహిరంగంగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. మరోవైపు పరకాల నియోజకవర్గంలో మేము 3 సార్లు కొండా సురేఖ ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలతో తనకు ఏదైతే పట్టున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మా క్యాడర్ను ఇబ్బంది పెడుతూ సంబంధించినటువంటి నేతలను రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యంగా అక్కడ క్రషర్ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అటు బసవరాజ్ సారయ్య ఏదైతే పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ ఆయన వరంగల్ ఈస్ట్ రాజకీయాలను మొత్తం ఏదైతే జోక్యం చేసుకుంటున్నాడు, మాకు ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. వైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, అదేవిధంగా ఇప్పుడు కూడా చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి పైన ఈ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంబంధించి కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా వీళ్ళందరూ ఒక్కటయ్యి తమను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పదే పదే కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అని చెప్పి మీడియాలో కథనాలు రాయించడం, ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్లే తాము
మాట్లాడాల్సి వస్తుందనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఓవరాల్ ఎపిసోడ్ సంబంధించి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేది ప్రధానంగా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు అయితే మనం చూస్తా ఉన్నాం. వరంగల్ రాజకీయ కాంగ్రెస్ వేడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే 2 సార్లు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు నారాయణ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కొండామురళికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి వారు సంచలన ఆరోపణలు అయితే చేశారు. వారిని భరించలేకపోతున్నాం, వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. జూలై 5 వరకు వేచి చూస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే కొండామురళి ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ సంఘం ముందు హాజరై మీడియాకు మాట్లాడారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ కు ఈ తాజా పరిస్థితులను వివరించేందుకు ఉదయం వెళ్లి కలిసినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఇప్పటికీ నాకు ప్రజాబలం ఉంది, కావాలనే నేతలు కుట్రలు చేస్తా ఉన్నారు, కొండా సురేఖను టార్గెట్ చేస్తా ఉన్నారు, అయితే మేము ఎవరికి భయపడేది లేదని చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ కోసమే తాను ఉంటాను, పార్టీకి అండగా ఉంటాను, కష్టకాలంలో కూడా అండగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కొండమురళి, కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత మిగతా నేతలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. వారు పార్టీ రేపు అయితే కాంగ్రెస్ కీలక సమావేశం ఉంటుంది. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రోజు రాబోతా ఉన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ పాలిటిక్స్ ఎటువైపు డైవర్షన్ తీసుకుంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.